బ్రిటన్లో జరుగుతున్న పరిణామాలు ఒక రకంగా సంతోషం, ఒక రకంగా బాధ. సంతోషం ఏంటంటే మనల్ని హింసించిన వాళ్ళు హింసకు గురవుతున్నారు, మనల్ని స్వతంత్ర పోరాటం చేయించినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడుతున్నారు అన్నది సంతోషం. బాధ ఏంటంటే ఒక ప్రజాస్వామ్య దేశం నాశనం అవుతుంది. అక్కడ ప్రజలు చివరికి ఈ ప్రాంతంలో తిరగద్దని లోకల్ ప్రజలకి, అంటే బ్రిటన్ దేశంలో బర్మింగ్హామ్ ప్రాంతంలోని ఒక ప్రదేశంలోకి మీరు రావద్దని బ్రిటన్ పౌరులు నిషేధించింది బ్రిటన్ పోలీస్ శాఖ. ఎందుకు అంటే పాకిస్తాన్ లేదంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వైపుకి బ్రిటన్కి సంబంధించినటువంటి పౌరులు తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, లేదా హింస పెడుతూ ఉన్నారు, అవమానిస్తున్నారు, వేధిస్తున్నారు. అంటే సొంత దేశంలోనే అవి ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మన సొంత దేశంలో వాళ్ళు చేసిన ఏదో పనులు ఇవాళ వాళ్ళే ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఆ తరం పోయింది, ఈ తరం అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడ ఆ ప్రదేశాలకు వెళ్ళొద్దంటూ ఏ ప్రదేశాలలో శరణార్థుల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అది లిస్ట్ అవుట్ చేసి అక్కడ తిరగద్దని బ్రిటన్ పౌరులకి సమాచారం ఇవ్వడం విశేషం.